ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత తుంగ బాలు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మొన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, అక్కడి విధంగానే ఇక్కడ ఢిల్లీని కూడా తీర్చిదిద్దా అని రేవంత్ రెడ్డి చెప్పింది. దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఇవి ఇవాళ ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో కూడా ఢిల్లీ ప్రజలకు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు. అంటే తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు మొత్తం ఇచ్చినామని చెప్పుకుంటాడు. అంటే ఎవడో అన్నట్టు వెనకడ సామెత ఉండదు కదా, ఏటు రాయి తీనోడు కూట్లే పోయి రాయి తీసిన అన్నట్టు ఈయన సామెత ఆ విధంగా ఉంది. అంటే ఏమి చేయలేని ఈ రేవంత్ రెడ్డి ఇలా ఢిల్లీకి పోయి, గతంలో మహారాష్ట్ర పోయి అదే విధంగా చేస్తే మహారాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ బుద్ధి చెప్పారు. ఇలా ఢిల్లీలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది. అంటే తెలంగాణలో ఏం జరుగుతుందో మహారాష్ట్రలో ఉన్న ప్రజలు గమనించరు. ఎందుకంటే తెలంగాణకి వెళ్ళి మహారాష్ట్రలో ఉన్న ప్రజలకు షోలాపూర్ కావచ్చు, నాందేడ్ కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, ఇక్కడికి వెళ్ళి అక్కడ బంధుతో ఉంటుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే వీళ్ళు చెప్పారు. రేవంత్ రెడ్డి వేస్ట్, ఒక దొంగ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలు ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. మాకు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఏమి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మీరు మోసపోయి రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి ఎవరు కూడా ఓటేయద్దని చెప్పి ఇక్కడున్న తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉన్న ప్రజలతో మాట్లాడారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అలా కమ్యూనికేషన్ పెరిగిపోయింది కదా. ఫోన్లలో తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చిండు అని చెప్పి అడగగానే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గురించి అక్కడ చెప్పేస్తారు. అదేవిధంగా ఢిల్లీలో కూడా అదే పరిస్థితి జరుగుతుంది ఇలా. ఎందుకంటే ఢిల్లీకి పోయి 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలైనాయి అని చెప్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు కాక తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా రైతు భరోసా అని పేరు పెట్టి ఇలా రైతు భరోసా సంవత్సరానికి 15,000 ఇస్తున్నావు. నువ్వు ఆ రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో పాటు దాన్ని రైతు భరోసా నువ్విచ్చి నీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతు భరోసా సంవత్సరానికి 15,000 ఇస్తున్నదే ఇలా సంవత్సరానికి నువ్వు 12,000 ఇస్తానే దాన్నే మార్చుకుంటు. ఇగో ఇంత పెద్ద దొంగ రేవంత్ రెడ్డి. నువ్వు మళ్ళీ ఢిల్లీకి పోయి హామీ అమలు చేసినట్టు ఎట్లా మాట్లాడతావు? కాబట్టి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఢిల్లీ ప్రజలు కూడా, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రాబోయే రోజుల్లో రేపు వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా రైతులంతా సంతోషంగా ఉన్నారని, గతంలో కూడా రైతు పండుగ అని పెద్ద ఎత్తున చేసిండు, రైతులు ఉత్సవాలు కూడా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ తెలంగాణలో ఇప్పుడు దాదాపు సంవత్సర కాలం అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి. నువ్వు రైతులకు రుణమాఫీ అని చెప్పేసి, నేను ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షలు ఉన్న రైతులను ఉసుగొలిపి నువ్వు రైతులు పోయి బ్యాంకులలో పోయి డబ్బులు తెచ్చుకుంటే ఇప్పటి వరకు కూడా రుణమాఫీ ఎక్కడ జరిగిందని మా పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పదే చెప్పడం జరిగింది. రైతులు ఏ విలేజ్కి వెళ్ళినా పూర్తి స్థాయిలో ఎక్కడైనా రుణమాఫీ జరిగిందంటే దానికి దేనికైనా సిద్ధమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ రైతు రుణమాఫీ జరగలేదు, పూర్తి స్థాయిలో జరగలేదు కదా. ఎక్కడ ఒక ఊరిలో ఒక విలేజ్లో ఏళ్ల మీద లెక్క పెట్టినట్టు కూడా రుణమాఫీ జరగలేదు. చాలా మందికి జరిగింది. కావాలని బీఆర్ఎస్ నేతలు పని కట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏ నాయకుడు చెప్పినో మనం బాగా చెప్తాం, మేము వస్తాం. బీఆర్ఎస్ నాయకులు ఏ విలేజ్కి వెళ్ళినా మేము వస్తాం, బాగా చెప్తాం. మీ పార్టీకి సంబంధించిన నాయకులు వస్తారా, మీరు వస్తారా, మీ ఎమ్మెల్యేలు వస్తారా, విలేజ్కి వెళ్దాం. లేకపోతే మా విలేజ్కి రండి, మా విలేజ్లో ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి రుణమాఫీ అయిందో మేము ఒకసారి అక్కడనే ప్రజలలో పోయి తెలుసుకుందాం. రైతులలో పోయి మీరు విలువండి, మీ దగ్గరికి మేము వస్తాం. అక్కడ ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ ఎంత జరిగిందో ప్రజలలో పోయి తెలుసుకుందాం. రైతులకే పోయి తెలుసుకుందాం కదా. మీరు చేసిరా, మేము చేయలేదని చెప్తున్నామా? ఖచ్చితంగా డైరెక్ట్ రైతులు ఎక్కడ ఉంటే అక్కడ పోయి అడుగుదాం. రుణమాఫీ ఎక్కడ జరగలేదు, బోగస్. అంటే కొంతవరకు ఏళ్ల మీద లెక్క పెట్టినంత వరకు ఏది ఒక విలేజ్లో 10 మంది 5 ఇట్లా రుణమాఫీ జరిగింది. అదే రైతు భరోసా ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. ఇస్తున్న 15,000కి వెళ్ళి 12,000 కుదించిన 12,000 ఇస్తున్న 10. నువ్వు ఎందుకు ఎలక్షన్ల ముందట ఒక మాట చెప్తావు, ఎలక్షన్ల తర్వాత ఇంకో మాట చెప్తావా? ఇలా ఎలక్షన్ల తర్వాత ఇంకో మాట చెప్పి అంటే రైతులను పిచ్చలని చేస్తున్నావు. ఇలా రైతులు అంటే ఎట్లా ఒప్పిస్తారు నీకు? ఆనాడే కదా కేసీఆర్ గారు రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇలా రైతులకు ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించిండు. అదే రైతుకు మనం పెట్టుబడి సాయం ఇస్తే రైతు రాజుగా మార్చాలని చెప్పి ఈ రైతులందరికీ పెట్టుబడి సాయము సకాలంలో, అంటే పెట్టుబడి ఎప్పుడైతే ఇవ్వాలనో ఆ సమయంలో ఇస్తేనే రైతు అనేటోడు ఆ సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడి సాయం దున్నకాలకు కావచ్చు, ఇవన్నీ కూలీలకు కావచ్చు, ఇతర పెట్టుబడి సాయం అదేంది రైతులకు అవకాశం ఉంటే వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్పేసి సమయంలో ఇవ్వాలని చెప్పి, ఇన్ టైంలో ఇవ్వాలని చెప్పి రైతులకు రైతు బంధు పేరు మీద
కేసీఆర్ ఇచ్చిండు. ఇలా నువ్వు రైతు భరోసా సంవత్సరానికి 15,000 ఇస్తుంటే ఇప్పటికి మాట మార్చి మళ్ళీ ఒక జనవరి 26 తారీఖు నుంచి షురూ చేస్తున్నావు. ఇప్పుడు రైతులంతా కూడా నాట్లేసుకుంటారు. నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిర్వీర్యం చేసింది, రైతులను మోసం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నాం, దీనివల్ల కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. ఎంత ఉట్టి బోగస్ మాటలు. సన్నాలకు 500 కాదు, ఒడ్లు వండితే ఒడ్లు కొలలేని పరిస్థితి ఉన్నాయి. కల్లాలల్లా ఆగమైపోయారు రైతులు. కల్లాలల్లా రైతులు పండించిన పంట కల్లాలలో ఉంటే వీళ్ళు సన్నాలకు 500 ఇచ్చుడు కొని ఉన్న ఒడ్లను కూడా కొనే పరిస్థితి లేక రైతులు నానా రకాల ఇబ్బంది పడరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. రైతుల గోస, రైతుల బాధ తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రైతులకు ఎటువంటిది కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేయలేదు. రైతులకు ఇచ్చిన మాటనే, నువ్వు ఇస్తున్న 15,000 మాటనే, నీవు పెట్టేటువంటి మేనిఫెస్టోనే నువ్వు మొన్న క్యాబినెట్ పెట్టి తీర్మానం చేసుకొని 15,000 12,000 చేసినావు. ఇలా నువ్వు ఎవరికి ఇచ్చినావు? 500 ఇచ్చినా అని చెప్తున్నావు. ఎక్కడైనా నువ్వు సన్నాలకు 500 ఇచ్చినట్టు పరిస్థితి ఉందా? నువ్వు అంతా కూడా బోగస్ మాటలు చెప్పుకుంటా, డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా గత సంవత్సర కాలం నుంచి ప్రజలను మభ్యపెట్టి, రైతులను మభ్యపెట్టి ఇస్తున్నది ఒకటి, చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. రేవంత్ సర్కార్ అంటేనే మొత్తం తప్పిదం, అంటే దొంగ వ్యవస్థ అంతా. వాళ్ళకు మంత్రులకు ఏంది ఏమి తెలియక రేవంత్ రెడ్డి అంటే వీళ్ళు అంట, అదిగో పులి అంటే ఇదిగో తోక అని వీళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకు ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఇటువంటి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ గారు. ఇన్ టైంలో సకాలంలో రైతు బంధు ఇచ్చిండు. ఇలా రైతు భరోసా ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, సన్నోట్లకు 500 ఇవ్వలేదు, ఉన్న ఓట్లను కూడా కొనలేని పరిస్థితులు ఉంటే రైతులు అక్కడ కళ్ళాలలో తడిచి అకాల వర్షం రావడం వల్ల చాలా నానా రకాల ఇబ్బంది పడి రైతులు తడిసిన ధాన్యంతో రైతులు అక్కడ రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు మనం గమనించినాం. కాబట్టి రైతులకు చేసింది ఏమీ లేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలకి శూన్యం చేసింది ఏం లేదు. సంవత్సర కాలం నుంచి డైవర్ట్ చేసుకుంటా గడికొకసారి ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం. ఇలా మొన్నటి అంశానికి వస్తే రైతు భరోసా అనేది 15,000 12,000 చేసినప్పుడు కేటీఆర్ గారికి ఇది మన ఈ కార్ రేసు కేసు ఒక అక్రమ కేసు పెట్టి ఏసీబీ విచారణని, ఈడీ విచారణని డైవర్ట్ చేయడం, దానిలో సక్సెస్ అయిపోయాడు. డైవర్ట్ చేయడం వల్ల రైతులంతా కూడా అరే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్తే కేసీఆర్ గారి కేసులు, మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు, మాజీ మంత్రులపైన కేసులు, మాజీ ఎమ్మెల్యేలపైన కేసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కేసులు, అరెస్టులు. ఇగో ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. మీలాగే బీజేపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు, మరి వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు, వాళ్ళు కూడా ఏం అక్రమాలు చేయలేదని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కదా. బీజేపీ కాంగ్రెస్ ఈడ రేవంత్ రెడ్డి కనసాయిగలో బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కనసాయిగలో నడుచుకుంటారు. ఇప్పటికీ రైతు భరోసా 15,000 ఇస్తుందని చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. బాగా చెప్తే వాళ్ళే చెప్పారు. ఇలా 15,000 12,000 ఎందుకు చేసినారని మాట్లాడతలేరు. వీళ్ళు ఎందుకు రైతుల పక్షాన్ని నిలబడరా? ఇలా కరీంనగర్లో బండి సంజయ్ కింద రైతులు లేరా? కిషన్ రెడ్డి కాడ రైతులు లేరా? వీళ్ళు తెలంగాణలో రైతుల గురించి మాట్లాడరా? అంటే వీళ్ళంతా కూడా కుమ్మక్కు. అంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా ఒక కూటమికి ఏర్పడి మనం ఏం చేసినా నడుస్తుంది, మీరు ఏం మాట్లాడకరు అని చెప్పేసి కంప్లీట్గా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నడుస్తుంది. మరోసారి భారీ పెట్టుబడులు తేయడానికి దావోస్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణానికి సిద్ధమయ్యారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు ఈ విషయంలో? ఇప్పటి వరకు కూడా సంవత్సర కాలం దాటిపోయింది. రేవంత్ రెడ్డి దాదాపుగా ఒక 25 సార్లకు పైగా ఢిల్లీకి పోవడం జరిగింది. అదేవిధంగా ఇది 2వ, 3వ పర్యటన ఈ ముఖ్యమంత్రి, ఏది విదేశీ పర్యటన. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పెట్టుబడులు తెచ్చినవి రాష్ట్రానికి? కేంద్రాన్ని నొప్పించి కేంద్రం నుంచి మంత్రివర్గం నుంచి నువ్వు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినావు? నువ్వు ఇతర దేశాలకు పోయినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడి ఏందో ఒకసారి చెప్పండి. మీరు ఊర్లీ ఒక టైంపాస్ ఢిల్లీకి 25 సార్లు పోవడమైంది. ఈ సంవత్సర కాలం కాలేదు అంటే దాదాపు నెలకు 2 నుంచి 3 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇప్పుడు 2వ, 3వ విదేశీ పర్యటన. మీరు ఈ తెలంగాణకు చేసింది ఏంది? ఇప్పటి వరకు ఏమైనా పెట్టుబడులు వచ్చినా? మేం పెట్టుబడులు రాలే. కేవలం మీ ఆస్తులు పెంచుకోవడానికి, మీ అన్నదమ్ముల యొక్క బిజినెస్లు, మీరు అదానిలతోనే ఒప్పందాలు చేసుకున్నటువంటి అవి మార్చుకోవడానికి విదేశీ పర్యటనలు తప్ప తెలంగాణకు తెచ్చింది శూన్యం. ఇప్పటి వరకు ఏంటంటే ఒక మీటింగ్ కావాలి కాబట్టి అఫీషియల్గా తెలంగాణ నుంచి పేరు కాబట్టి ఒక ప్రకటన ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లను తీసుకుపోవడం, ప్రిన్సిపల్ సెక్రటరీని తీసుకుపోవడం, ఒక ఎంఓయూలు చేసుకోవడం. ఇగో ఇది జరుగుతుంది. ఇగో దావోస్లో ఇది జరిగింది, దుబాయ్లో ఇది జరిగింది, సింగపూర్లో ఇది జరిగింది. ఇగో ఇది ఇటువంటి టైంపాస్గా చెప్పడం. ఇక్కడికి వచ్చినాక అవి పెట్టుబడులు వచ్చేయట్లేదు.
ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేది లేదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఢిల్లీలోకి ఎవరు ఏ ముఖ్యమంత్రి పోయినా ఢిల్లీకి పోతే బాజాప్తా కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఇగో దీనికి సంబంధించిన ఈ శాఖ నుంచి ఇగో ఇన్ని కోట్ల బడ్జెట్ తీసుకొస్తామని తీసుకొచ్చారు. 25 సార్లు పోయినా ఢిల్లీ కేంద్ర మంత్రుల నుంచి ఇప్పటి వరకు మనకు తెలంగాణకు వచ్చిన బడ్జెట్ ఏంది? పక్క రాష్ట్రం కదా, నిన్న జరిగింది కదా, అక్కడ ఉన్నటువంటి ఏంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి వాళ్ళు సాధించుకోరు. అలా చూసి నేర్చుకో. ఇక్కడ తెలంగాణకు రావాల్సినటువంటి విధులపైన ఒకసారి మాట్లాడు. నువ్వు భారతీయ జనతా పార్టీని ఒప్పిస్తావా మెప్పిస్తావా? కేంద్రం నుంచి రావాల్సిన తీసుకురా కదా. ఇప్పటి వరకు తెలంగాణకు గత సంవత్సర కాలంలో కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ మనకి ఏం తీసుకుందో ఒకసారి ఈ సంవత్సర కాలం దాటిపోయింది కదా. ఇగో కేంద్రం నుంచి ఇంత బడ్జెట్ తీసుకొచ్చిన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి దమ్ముంటే అది లేదు. కేవలం టైంపాస్ పోవాలి, ఏఐసీసీని కలవాలి, రాహుల్ గాంధీని కలవాలి, ఇక్కడికి వెళ్ళి సంబంధించిన అక్కడ ముడుపులు అప్పచెప్పుకోవాలి, నీ పదవి కాపాడుకోవాలి. అదేవిధంగా ఇతర దేశాలు పోతే వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆస్తులపైన వాటి కంపెనీలపైన అక్కడ ఉన్నటువంటి అదాని వాళ్ళతో మాట్లాడి వాటిని అంతా కూడా సెటరేట్ చేసుకొని రావడం. రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలుస్తున్నాడు, వాళ్ళతో కూడా సామరస్యంగా వెళ్తున్నాడు అని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. దానికి మీరు ఎలాంటి సమానం? అవును, సామరస్యంగా వెళ్తున్నా అంటే దేనికోసం వెళ్తున్నావు? నీకు సంబంధించిన ఏమైనా పనులు ఉంటే చేసుకుంటావు తప్ప ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన విధులపైన నువ్వు మాట్లాడతలేవు. నువ్వు మాట్లాడితే తీసుకొస్తే చెప్తావు కదా. బాజాప్తా సంవత్సర కాలం తర్వాత ఇగో కేంద్రం నుంచి ఇంత బడ్జెట్ తీసుకొచ్చిన సంవత్సర కాలం దాటిపోయింది కదా. ఇదే కేంద్ర మంత్రులతో నువ్వు రహస్యంగా కలుస్తున్నావు తప్ప బాజాప్తా కలిసి బహిరంగంగా ఇగో ఇన్ని కోట్లు తీసుకొచ్చిన, ఇగో విద్యాశాఖకి ఇన్ని కోట్లు తీసుకొచ్చిన, లేకపోతే ఇగో ఇరిగేషన్ శాఖకి ఇన్ని కోట్లు తీసుకొచ్చిన చెప్పండి. నువ్వు ఏదైనా కూడా నువ్వు తేలేదు. నువ్వేమున్నా కూడా నీవేమున్నా పర్సనల్గా పోవడం, నువ్వు రహస్యంగా కలవడం, ఢిల్లీకి పోయినప్పుడు కేంద్ర మంత్రులను కలవడం, నీకు పార్టీ సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా ఏఐసీసీ నాయకులను కలవడం, నువ్వు రావడం. ఇది తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. తెలంగాణకు చేసింది శూన్యం. అంటే కాలాన్ని టైంపాస్ చేసుకుంటూ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ నడుపుతుండు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతుంది. అంటే సంవత్సర కాలం దాటిపోయింది. ఈ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం. రైతాంగానికి శూన్యం, మహిళలకు శూన్యం. నిరుద్యోగుల విషయంలో అయితే నిరుద్యోగులకు ఇస్తున్న మాట ఏంది? నువ్వు ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ మీద ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. మేము గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నింటిని కూడా ఎగ్జామ్స్ పెట్టుకొని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన అదేంది ప్రకటించినటువంటి వాటి నోటిఫికేషన్లు నువ్వు వచ్చినాక వాటిని ఆర్డర్లు ఇచ్చి కొన్ని ఎగ్జామ్లు పెట్టి వాటిని ఫిలప్ చేసిన తప్ప నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తాను. జాబ్ క్యాలెండర్ ఇస్తాను దాదాపు సంవత్సరం దాటిపోయింది. జాబ్ క్యాలెండర్కు ఏదో ప్రకటించినామంటే జాబ్ క్యాలెండర్ ఎట్లా ప్రకటించాలి? జాబ్ క్యాలెండర్లో ఇగో పలానా డేటు పలాన్ని జనవరి 10వ తారీఖు 10వ తారీఖు రోజు ఇగో గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఇన్ని పోస్టులు వేస్తాము, ఇన్ని పోస్టులను పలానా డేట్ రోజు రిజల్ట్ ఇస్తాము, పలానా డేట్ రోజు ఆర్డర్లు ఇస్తాం. ఇది జాబ్ క్యాలెండర్. నువ్వు ఇస్తాను నిరుద్యోగులను మొత్తం కూడా మోసం చేసినావు. ఇదే అశోక్ నగర్ పోయి నీ పార్టీ అధిష్ట నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి నిరుద్యోగులను అందరినీ కూడా ఇది పక్కదో పట్టేయడానికి నువ్వు ప్రజలను ఎట్లయితే మోసం చేసినావో నిరుద్యోగులను కూడా అదే విధంగా మోసం చేసే ప్రయత్నం చేసి మొత్తం సంవత్సరానికి 2 లక్షల జాబులు ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తాను. వాటి గురించి నిరుద్యోగ భృతి ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఇచ్చిందా? నిరుద్యోగ భృతి అనేది లేదు ఇప్పటివరకు. నిరుద్యోగ భృతి లేదు. నువ్వు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల పేరిట నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పుడు సంవత్సరం దాటిపోయింది. నువ్వు ఇచ్చినవన్నీ కూడా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసి రెడీ ఉన్నటువంటి వాటిని నువ్వు ఎగ్జామ్స్ పెట్టినావు, కొన్నిటి ఎగ్జామ్ పెట్టి నువ్వు ఆర్డర్స్ ఇచ్చినావు. ఈ సంవత్సర కాలం నుంచి నువ్వు వేసిన నోటిఫికేషన్ లేనిది. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు ఇప్పటి వరకు క్లారిటీ లేదు. నువ్వు చేస్తుంది అన్ని అంశాలలో కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా శూన్యం, విఫలమైపోయాడు. నిరుద్యోగుల అంశంలో రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అనుకోవచ్చు? రాహుల్ గాంధీ ఈయన మీదనే మౌనంగా ఉన్నాడు. వీడికి పర్ఫెక్ట్ కాదు, వీడు అది అంటే మనం అనుకున్న రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి అంటే ఒక దొంగ రేవంత్ రెడ్డిగా రాహుల్ గాంధీ డిసైడ్ అయిపోయాడు. అందుకే మనం ఇచ్చిన మాటల ప్రకారం ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు అక్కడ, కాబట్టి ఆయన ఏం కూడా మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి విషయంలో పూర్తిగా రాహుల్ గాంధీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి ఉద్యోగాలపైన రేవంత్ రెడ్డి మాట తప్పిండు అనేది రాహుల్ గాంధీ కూడా తెలుసుకున్నాడు. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక ఇష్యూలు ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా రాహుల్ గాంధీకి సమాచారం ఉంది. రాహుల్ గాంధీ సమాచారాన్ని స్వీకరించిన తర్వాత మనం ఇస్తున్నది ఏంది? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు. మనం ఇస్తున్నది ఏంది? నిరుద్యోగ భృతి అని చెప్పేసి నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. 4,000 భృతి ఇచ్చిరా? ఒక్క మనిషికి కూడా ఒక్కరికి కూడా నిరుద్యోగానికి ఒక 4,000 కాదు, 9 పైసలు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినాం. 2 లక్షలు కాదు, అది ఇప్పటి వరకు ఉద్యోగ నోటిఫికేషన్ లేవు. ఉన్నే పాత నోటిఫికేషన్ లేచి ఈ సంవత్సరం గడిపోయినని చెప్పాను. జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ మీద తూతు మంత్రంగా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసిండు. ఆ క్యాలెండర్ గురించి ఒక పర్టికులర్ ఏదైనా ఒకటి గైడ్లైన్స్ ఒక ముఖ్యమంత్రి నుంచి ఒక జీవో రిలీజ్ చేస్తే దానికి అన్ని కూడా
పర్టికులర్ గైడ్లైన్స్ వస్తాయి. ఆ గైడ్లైన్స్ ఇచ్చేసి జాబ్ క్యాలెండర్ మేము క్లియర్గా చెప్తున్నాం. జాబ్ క్యాలెండర్ అంటే ఏ విధంగా ఉండాలి, ఒక జాబ్ క్యాలెండర్ అంటే ఇగో పలానా డేట్ నాడు పలానా నోటిఫికేషన్ వస్తుందని క్లియర్ చెప్పి మెన్షన్ చేసి ఒక జాబ్ క్యాలెండర్ తయారు చేయాలి. మేము ఇగో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామంటే ఉత్త క్యాలెండర్ రిలీజ్ చేస్తే అయిపోతా? క్యాలెండర్ ఆల్రెడీ ఉంటాయి. ఇగో జనవరికి ఈ డేట్ వస్తుంది, ఫిబ్రవరికి ఈ డేట్ వస్తుంది, మార్చి ఈ డేట్ వస్తుంది అని అందరి దగ్గర క్యాలెండర్ ఉంటుంది. అది కాదు కదా జాబ్ క్యాలెండర్ అంటే. జాబ్ క్యాలెండర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారము ఇగో ఈ రోజు ఇది ఉంటుంది, ఈ ఎగ్జామ్ ఉంటుంది, ఈ నోటిఫికేషన్ ఉంటుంది, దీని రిజల్ట్ ఇప్పుడు వస్తుందని ఒక ప్రత్యేకమైనటువంటి క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు దానికి ఒక దానికి విలువ ఉంటుంది. నువ్వేదో జాబ్ క్యాలెండర్ అంటే ఉత్తనే జాబ్ క్యాలెండర్ వారిస్తే అయిపోదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ను ఈ ప్రజలు ఎవ్వరు కూడా నమ్ముతలేరు. నువ్వు ఇస్తున్నటువంటి హామీలు అన్నింటిని కూడా 6 గ్యారెంటీలు 420 హామీలు అన్నింటిని కూడా నీవు నెరవేర్చేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ఖచ్చితంగా నీవు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా నీ భర్తం బిడ్డ. ఎందుకంటే నువ్వు అన్నీ కూడా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావు. అధికారం రాగానే మాట మర్చినావు. నువ్వు మాట మర్చొద్దు. నువ్వు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినావో అవన్నింటి కూడా నెరవేర్చేంత వరకు కూడా నీ ఎంబడి పడతాం. నువ్వన్నటువంటి మాటలే, నువ్వన్న రైతు భరోసా 15,000 ప్రకటించాల్సిందే రైతులకు, నువ్వన్నటువంటి మహిళలకు 2,500 ఇవ్వాల్సిందే, నువ్వన్నటువంటి తులం బంగారం ఇవ్వాల్సిందే. నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్నిటి కూడా నెరవేర్చేంత వరకు కూడా నీ భర్తం లేని పక్షంలో ప్రజలనంతా కూడా జాగృతం చేస్తాం. నీ ప్రభుత్వం పైన తిరుగుబాటు కూడా చేస్తామని చెప్పి. లాస్ట్ క్వశ్చన్, కేటీఆర్ సంబంధించి ఏదైతే ఈడీ విచారణ వేగవంతం చేసిందో అదే పొంగులేటి శ్రీనివాస్ విషయం సంబంధించి కూడా ఈడీ ఇప్పటి వరకు అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా బయట పెట్టలేదు. దానికి ఒక బీఆర్ఎస్ నేతగా కేటీఆర్ అభిమానిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం? ఇక్కడ దాదాపు దేశంలో ఇప్పటి వరకు చాలా కూడా ఈడీ కేసులు అయినాయి. చాలా ఈడీ కేసులు కూడా భారతీయ జనతా పార్టీతో ములాఖాతు ఉన్న వరకు అంతా కూడా ఇట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు. వీళ్ళు పోయి కలవంగానే ఎఫ్ఐఆర్ అంతనే అయిపోతుంది. ఎవరిని కూడా అరెస్ట్ చేసిన దాఖలు కూడా లేవు. భారతీయ జనతా పార్టీ కూడా పూర్తిగా దీని మీద కక్ష సాధింపులే. ఎవరైతే వాళ్లకు అందుబాటులో ఉంటారో వాళ్ళ మీద కేసు మాఫీ, లేని వాళ్ళ మీద కేసు చేస్తారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈడీ పెట్టిరు, ఈడీ వేసి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ అయింది, ఐటీ అయింది. ఆయన మీద ఒకటో రోజు 2 రోజు అన్నీ కూడా మాఫీ అయిపోయినాయి. అంటే వీళ్ళంతా కూడా బీజేపీతో టచ్లో ఉండడానికి క్లియర్గా అర్థమైపోతుంది కదా. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో చాలా మంది పైన ఈడీ కేసులు చేసినాయి. అవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఎక్కడ కూడా నిలబడలేదు. కాబట్టి ఇక్కడ ఈ కార్ రేస్ పైన కూడా మా మీద మా పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసు అక్రమ కేసు. అది ₹1 కూడా అవినీతి జరగలేదు. మీరు ఏ కేసు పెట్టినా దానికి పూర్తి స్థాయిలో విచారణకు మేము సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు చెప్పిండు. ఎందుకంటే ఏసీబీ మొన్న పిలిస్తే ఏసీబీకి అటెండ్ కావడం జరిగింది, ఈడీ పిలిస్తే ఈడీకి అటెండ్ కావడం. ఇది కేవలం కక్షపూరితంగా కాంగ్రెస్ బీజేపీ మా పార్టీ నాయకులపై ఆడుతున్న నాటకం అని తెలిసిపోయింది. కాబట్టి మాకు కోర్టుల మీద, మాకు జ్యుడిషియల్ మీద పూర్తి నమ్మకం ఉంది. మేము ఫైట్ చేస్తాం. మా నాయకునికి ఎటువంటి కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా ₹1 కూడా అక్కడ అన్యాయం జరగలేదు. కాబట్టి వీళ్ళది ఏంటంటే ములాఖత్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇలా రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు చేసినటువంటి అక్రమాల మీద అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కుమ్మాయికాయ ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద 3 రోజులు విచారణ జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలే, ఈడీ పెట్టలే, ఎవ్వరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలే. ఇగో ఇంత బడ్జెట్, ఇంత దొరికింది, ఇంత జరిగింది, ఏం లేదు. తెల్లారు పోయిండు, దానికి సంబంధించిన వాళ్ళకి ఒక హోటల్లో కలిసిండు, కథ మాఫీ. కాబట్టి ఇలా చూస్తున్నాం. ఇలా రాష్ట్రంలో కేంద్రం ఏం జరుగుతుందంటే వీళ్ళది ములాఖత్, అక్కడ బడామియా, అక్కడ చోటామియా. కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో చాలా వరకు ఈ తెలంగాణ ప్రజలు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఒక అభివృద్ధి స్థాయిలో పోయింది. ఇవాళ ఈ సంవత్సర కాలంలో రాష్ట్రము దివాళు తీసిన పరిస్థితి. అంటే మళ్ళీ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండే తెలంగాణ పరిస్థితి గోసపడుతారు తెలంగాణ ప్రజలంతా. ఇగో ఆ కాంగ్రెస్ నాయకులు కూడా అనుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇటువంటి కూడా 60 మంది ముఖ్యమంత్రి ఇంత ఘోరం ఉంటుంది. 60 కేసీఆర్ అనుకుంటే గిట్ల అనుకుంటే, రేవంత్ రెడ్డి అనుకుంటే గిట్ల అవుతుంది అనుకుంటే, మొత్తం పూర్తిగా రోడ్డు మీదకి వచ్చినాం 60 అని రైతులు అనుకుంటారు, నిరుద్యోగులు అనుకుంటారు, మహిళలు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా చాలా బాధపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి అనేటోడి తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో చేసింది ఏమీ లేదు, శూన్యం, గుండు సున్నా. కాకపోతే నువ్వు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చేంత వరకు కూడా నీ భర్తం నీ ఎమ్మడి పడతావు. నువ్వు ఉత్తగానే హామీలు ఇచ్చి నువ్వు రాలే, నువ్వు హామీలన్నీ కూడా ఇచ్చినావు. ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నువ్వు నెరవేర్చాలి. నెరవేర్చేంత వరకు కూడా నీ ఎమ్మడి పడతావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.